ఎప్పుడు నీ జీవితం దేవుని మహింపరుస్తుంది? ప్రతి పాపానికి లొంగిపోయినప్పుడా? అడ్డమైన అపవిత్రమైనటువంటి అలవాటుకు నువ్వు బానిసగా ఉన్నప్పుడా? ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు? ఎప్పుడు దేవుడి నామం మహిమపరచబడుతుంది? ఎప్పుడు దేవుడు నిన్ను చూసినప్పుడు గర్విస్తాడు? అడుగుతున్నాను. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడా? లేక ప్రతి పాపానికి లొంగిపోతున్నప్పుడా? ప్రతి పాపానికి వంగిపోతున్నప్పుడా? ప్రతి విధమైన బలహీనతకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడా? ఎప్పుడు దేవుడు సంతోషించేది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద నీకు సమాధానం. భూమి మీద నీకు సమాధానము, సంతోషము, సమృద్ధి, సకల ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలి అంటే మొదట నీ జీవితాన్ని బట్టి పరలోకంలో దేవుడు సంతోషించాలి, ఆనందించాలి, హర్షించాలి, అంటే గర్వించాలి. ఆయన గర్వించే విధంగా నువ్వు భూమి మీద జీవిస్తే ఆయన దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద సమృద్ధిగా నువ్వు పొందుకోబోతున్నావు.